వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తమిళ ప్రభంజనం, తమిళనాట చరిత్ర సృష్టించినటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇప్పుడు రకరకాలుగా అనేక సంచలనాలకి కేంద్ర బిందువు అయ్యారు. ఒక పక్కన ఆయన ఎవరితో కలుస్తారు, గవర్నమెంట్ ఎవరితో కలిసి ఫామ్ చేస్తారు, ఎందుకంటే ఒక 10-15 సీట్లు దగ్గర 10 సీట్లు తక్కువ వచ్చినట్టు ఉన్నాయి ఆయనకి. సో ఎవరిని కలుపుకుని వెళ్తారు అని అంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్ని కలుపుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గెలిచిన వాళ్ళని, ఇవన్నీ చర్చ ఒక పక్కన జరుగుతుంటే విజయ్ ఒక డ్రైవర్ కొడుక్కి సీటు ఇచ్చాడు అనేటువంటిది ఒక పెద్ద వార్త కింద ఇప్పుడు అయింది. యాక్చువల్గా ఆయన డ్రైవర్ కాదు, అతను బీటెక్ ఇంజనీరు. తన దగ్గర ఎంతో కాలంగా డ్రైవర్గా పనిచేసినటువంటి ఆయన కొడుక్కి సీట్ ఇవ్వడం జరిగింది విజయ్. అంతేకాదు చాలామంది యువతకి కానీ ఇంకా రకరకాలుగా ఎంతో మంది ఔత్సాహికులకి కొత్త వాళ్ళని ప్రోత్సహించి టికెట్లు ఇవ్వడం జరిగింది విజయ్. ముఖ్యంగా ఈ డ్రైవర్ విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే విజయ్ తన పార్టీ టికెట్లను సంప్రదాయ రాజకీయ కుటుంబాలకు కాకుండా సాధారణ కుటుంబాల పిల్లలకి ఇవ్వడం అనేటువంటిది చాలా వైరల్ అయినటువంటి న్యూస్. తన వ్యక్తిగత డ్రైవర్ కుమారుడు ఆర్ సబరినాథన్కి విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం, ఆ అభ్యర్థి గెలవడం అనేటువంటిది చాలా సంచలనమైంది. విజయ్ ఒక్క డ్రైవర్ కుమారుడికే టికెట్ ఇచ్చాడా లేక ఇంకా సాధారణ నేపథ్యం ఉన్న వారికి కూడా అవకాశాలు కల్పించాడా అంటే టీవీకే అభ్యర్థుల జాబితా పరిశీలిస్తే విజయ్ పార్టీ సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా గ్రాస్ రూట్ లో సాధారణ కుటుంబాలు, యువత అనేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. విరుగుంబాకం అభ్యర్థి ఆర్ సబరినాథన్ విజయ్కి ఎన్నో సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు. విజయ్ అతనికి కేవలం అభిమానంతో కాదు, పార్టీ కోసం నేల స్థాయిలో పనిచేసినటువంటి గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన కుటుంబానికి గౌరవం ఇవ్వటం అనేటువంటి ప్రాతిపదిక మీద అతనికి ఇవ్వటం అనేటువంటిది చెప్తున్నారు. ఎన్నికల్లో ఈ అభ్యర్థి డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడించడం అనేటువంటిది తమిళ రాజకీయాల్లో భారీ చర్చకి దారితీసింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తమిళనాడులో చాలా కాలంగా టికెట్లు అంటే రాజకీయ వారసత్వం, డబ్బు, కుల ప్రభావం, సినీ లేదా వ్యాపార లాబియింగ్ ఇలాంటి వారికి టికెట్లు వస్తాయనే అభిప్రాయం ఉంది. కానీ విజయ్ మాత్రం సాధారణ కార్యకర్త కూడా ఎమ్మెల్యే కావచ్చు అనే సంకేతాన్ని పంపించే ప్రయత్నం చేశాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సందర్భంగా మరి తెలుగునాట మేము చాలా 100% స్ట్రైక్ రేట్ కొట్టాము, లేకపోతే ఇది పెద్ద విక్టరీ, గ్రాండ్ విక్టరీ కొట్టాము అని చెప్పుకుంటున్నటువంటి కూటమి పార్టీలు ఎంతమందికి సాధారణమైనటువంటి కార్యకర్తలకు లేకపోతే వాళ్ళకి ఎంతో కాలంగా పార్టీని అంటిపెట్టుకున్న వారికి టికెట్లు ఇచ్చారు అనేటువంటిది ఈసారి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే టీవీకి అభ్యర్థుల ఎంపికలో విజయ్ కేవలం విన్నింగ్ ఫేస్ అంటే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటిది కాకుండా సింబాలిక్ మెసేజ్ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఇలాంటి వారిని కూడా గెలిపించగలం, ఇలాంటి వారిని కూడా గెలవడం ద్వారా మేము ఒక నిజమైన డెమోక్రసీ అనేటువంటి మెసేజ్ పంపించడం కోసం కూడా విజయ్ కొంతమందికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణ అభ్యర్థులకు కూడా టికెట్లు ఇవ్వడం అనేటువంటిది, సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల వారికి టికెట్లు ఇవ్వడం అనేటువంటిది, ఎందుకంటే ఏఐడిఎంకే సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన ఇమేజ్ని సృష్టించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ వీళ్ళు బ్రాహ్మణ అభ్యర్థులను ఎక్కువ ప్రోత్సహించరు. వాళ్ళు చాలా దిగువ మధ్యతరగతి వాళ్ళలో బ్రాహ్మణులు కూడా ఉంటారు. టీవీకే పార్టీ మొత్తం 234 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అందులో సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు, అభిమాన సంఘాల నుంచి ఎదిగిన నాయకులు, యువకులు, మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన వారు గణనీయంగా ఉన్నారు అని తమిళ మీడియా విశ్లేషణలు చెబుతున్నాయి. సరిగ్గా ఎన్టీ రామారావు గారు ఆయన ఫస్ట్ టైం అధికారంలో వచ్చినప్పుడు కూడా చేసిన ప్రయోగం ఇదే. అంతా కొత్త వారిని ప్రోత్సహించారు, అక్కడ ఉన్న యువతని ప్రోత్సహించారు. వాళ్లే ఇప్పుడు అంతా కూడా టీడీపీలో చాలా సీనియర్స్ అయిపోయి పాపం వాళ్ళకి ఇప్పుడు ఏ రకమైన పదవులు లేకుండా వాళ్ళు చాలా అసంతృప్తితో రగిలిపోతున్నారు టీడీపీలో. ఉదాహరణకు చెప్పుకోవాలంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఇంకా యనమల రామకృష్ణ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. అయ్యన్న పాత్రుడు గారికి కూడా ఏదో మొక్కుబడిగా ఇచ్చారు స్పీకర్ పదవి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సీనియర్స్. ఇప్పుడు పదవులు రాక పాపం చాలా వాళ్ళ అనుభవాన్ని పార్టీ కోసం ఎలా ఉపయోగించాలో తెలియక చాలా తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పుడు పార్టీ అంటే కేవలం డబ్బున్న వాళ్ళది కాదు, సాధారణ కార్యకర్తకు కూడా అవకాశం ఉంటుంది అనే మెసేజ్ని విజయ్ చాలా బలంగా ప్రజల్లోకి పంపించాడు అనేటువంటిది
చెప్తున్నారు. అయితే కొంతమంది విమర్శకులు కూడా అంటున్నారు ఇవి భావోద్వేగ రాజకీయాలు మాత్రమే, పాలనకు అనుభవం కావాలి, కేవలం నమ్మకంతో టికెట్ ఇస్తే సరిపోదు అనేటువంటిది కూడా ఒక విమర్శ ఉంది. ఏదైనా సరే విజయ్ తన మొదటి ఎన్నికల నుంచే సంప్రదాయ రాజకీయ పద్ధతిని బ్రేక్ చేయడానికి ప్రయత్నించాడు. ఒక డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇవ్వడం ద్వారా అతను గెలవడం అనేటువంటిది ఇప్పుడు టీవీకే రాజకీయ బ్రాండ్ అనేటువంటి దానికి ఒక పెద్ద చిహ్నంగా మారింది. ఇక బ్రాహ్మణ అభ్యర్థులకు కూడా టికెట్లు ఇవ్వడం అనేటువంటిది కొన్ని దశాబ్దాలుగా తమిళనాడులో ప్రధాన ద్రవిడ పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకే, కాంగ్రెస్, బీజేపీ బ్రాహ్మణ అభ్యర్థులకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. అలాంటి సమయంలో విజయ్ మాత్రం ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేశాడు. విజయ్ పార్టీకి మొత్తం 2 బ్రాహ్మణ అభ్యర్థులు ప్రధానంగా టికెట్లు ఇచ్చారు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి ఎస్ సుబ్రమణియన్, మైలాపూర్ ప్రాంతంలో సంప్రదాయ బ్రాహ్మణ ఓట్ బ్యాంకు గణనీయంగా ఉంటుంది. విజయ్ ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేక వ్యూహంతో ఎంపిక చేశాడని చెప్తున్నారు. సుబ్రమణ్యన్ అనేటువంటి ఆయనకి ఇచ్చారు అనేటువంటిది. ఇక కోయంబత్తూరు సౌత్ ప్రాంతానికి చెందిన వి రాఘవన్ అనే బ్రాహ్మణ అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్టు కూడా ఎన్నికల విశ్లేషణలో పేర్కొంటున్నారు. కోయంబత్తూరు సౌత్ ప్రాంతంలో కూడా మధ్యతరగతి విద్యావంతులు, పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో విజయ్ అక్కడ కొత్త సామాజిక సమీకరణం కోసం ప్రయత్నించాడు అనేటువంటిది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడు రాజకీయ చరిత్రలో యాంటీ బ్రాహ్మణ రాజకీయాలు అనేటువంటి ఓ ప్రధాన సిద్ధాంతంగా ఉండేవి. ద్రవిడ ఉద్యమం ప్రారంభం నుంచే బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేక నినాదాలతో రాజకీయాలు నడిచాయి. అందుకే చాలా పార్టీలు బ్రాహ్మణ అభ్యర్థుల్ని పెట్టడానికి వెనకాడేవి. కానీ విజయ్ మాత్రం అందరికీ స్థానం అనే రాజకీయ సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అంతేకాదు టీవీకే మాత్రమే కాకుండా నామ్ తమిళర్ కచ్చి వంటి చిన్న పార్టీలు కూడా కొంతమంది బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టాయి. కానీ ప్రధాన స్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షించలేకపోయాయి. విజయ్ మాత్రం ఇలా పెట్టడం ద్వారా ఒక పెద్ద సంకేతాన్ని పంపించినట్టయింది. 35 సంవత్సరాల తర్వాత మొదటిసారి ప్రధాన తమిళ పార్టీల్లో ఎవరు బ్రాహ్మణ అభ్యర్థులను పెట్టకపోయినా విజయ్ మాత్రం ఆ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే తమిళ మీడియా దీన్ని సామాజిక రాజకీయ సమీకరణంలో ఒక కొత్త ప్రయోగంగా అభివర్ణించింది. టీవీకే కుల రాజకీయాలకు అతీతం అనేటువంటి సంకేతాన్ని పంపించాడు. మరి మేము కుల రాజకీయాలు చేయం, మత రాజకీయాలు చేయమని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము 100% స్ట్రైక్ రేట్తో గెలిచామని చెప్పుకునే పార్టీ ఒకటి ఉంది. మరి వాళ్ళు మేము అసలు మత రాజకీయం చేయం, కుల రాజకీయం చేయమన్నారు. వాళ్ళు మరి చేస్తుంది ఏంటో అనేటువంటిది ఇప్పుడు ప్రజలే డిసైడ్ చేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు విజయ్ గెలవడం అనేటువంటిది ఆ పార్టీకి పెద్ద హెడ్ఏక్ కింద మారింది అనేటువంటిది కూడా మనకు తెలిసిన విషయమే. విపరీతంగా ట్రోల్ అవుతుంది. విజయ్ మొదటి ఎన్నికల నుంచే తమిళ రాజకీయాల్లో కొత్త సోషల్ ఇంజనీరింగ్ ప్రయత్నం చేశాడు. డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇవ్వడం ఒకవైపు అయితే బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టడం అనేటువంటిది మరోవైపు. రెండింటి చర్యల ద్వారా టీవీకే అందరి పార్టీ అనేటువంటి ఇమేజ్ని నిర్మించడానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు చెప్తున్న మాట.